నెక్స్ట్ 5 years లో మీ జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? ఏఐ ఇప్పటి వరకు ఏఐ టూల్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది, కానీ ఇప్పటి నుంచి కంపెనీస్ ను కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయబోతుంది. ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ గురించి విన్నారు కదా, వాళ్ళు క్రియేట్ చేసిందే క్లౌడ్ ఏఐ. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా గోల్డ్ మ్యాన్ సాచెస్, బ్లాక్ స్టోన్, అపోలో, గ్లోబల్ మేనేజ్మెంట్ లాంటి గైంట్స్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు వాళ్ళు ఏ టూల్స్ మాత్రమే అమ్మారు, కానీ ఇక పై నుంచి కంపెనీస్ లో కూడా డైరెక్ట్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఏ వర్క్ ఆటోమేటిక్ గా చేయొచ్చు, ఏ ఎక్కడ యూజ్ చేస్తే ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఫుల్ గా అనలైజ్ చేసి క్లౌడ్ ఏఐని కంపెనీ సిస్టమ్ లో డైరెక్ట్ గా సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ డాక్టర్ పేషెంట్ కన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ కోసం, రిపోర్ట్స్ అనలైజ్ చేయడం కోసం ఎక్కువ టైం ని స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. అదే ఏఐ ఉంటే ఇప్పుడు ఏఐ రిపోర్ట్స్ రాయడం, డాక్యుమెంటేషన్ హ్యాండిల్ చేయడం, డాక్టర్స్ కి టైం సేవ్ అవుతుంది, కంపెనీ కాస్ట్ సేవ్ అవుతుంది. సో ఇదే ఏఐ ఫైనాన్షియల్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో, లాజిస్టిక్స్ లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి స్లోగా మొత్తం హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పటి వరకు ఏ టూల్స్ అనేవి క్రియేట్ చేసి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆ టూల్స్ ని యూజ్ చేస్తూ వాళ్ళ కంపెనీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి. అయితే ఇంకా ఇప్పుడు జరిగేది ఏంటంటే, మనకి మెయిన్ ఏ టూల్స్ అన్ని యూజ్ చేసేవి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నింటిలో కూడా ఈ ఏఐ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందంటే వాళ్ళు చేసే ప్రతి వర్క్ కూడా ఈ ఏఐ ఫినిష్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి జాబ్స్, సో ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఏ కంపెనీలని చెప్తున్నవి ఏంటంటే, మేము టూల్స్ మాత్రమే కాదు ఇంకా బిజినెస్ రన్ చేయడానికి కూడా మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్తున్నారు. ఇది సింపుల్ చేంజ్ కాదు, ఇది బిజినెస్ లో ఒక పెద్ద రివల్యూషన్. సో ఇప్పటి వరకు హ్యూమన్స్ హ్యాండిల్ చేసే బిజినెస్ ఎలా ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. అదే హ్యూమన్స్ కాకుండా ఒక ఏఐ ఇన్వాల్వ్ అయితే ఎంతమందిని హ్యూమన్స్ ని వర్క్ లో పెట్టుకుంటుంది, ఎంతమంది హ్యూమన్స్ ఈ హ్యూమన్స్ వర్క్ చేయొచ్చు, ఈ హ్యూమన్స్ వర్క్ చేయకూడదు అని ఎంతమందిని అది డిసైడ్ చేస్తుంది. ఏఐ చేసే వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఒక 10 మంది చేసే పని అది ఒక్క నిమిషంలో చేస్తుంది. సో అలాంటి పని చేసేటప్పుడు హ్యూమన్స్ ఎంతవరకు అవసరం ఉంటారు? మీరు చేసే జాబ్ సేఫా కాదా మీరు ఆలోచించుకోండి. సో మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ ఆంథ్రోపిక్ ఏఐ రీసెంట్ గా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి ఏ టాపిక్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో కామెంట్ చేయండి.